రాయవరం మండలంలోని లోల గ్రామంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వేగుల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలుతగా జలజీవన మిషన్లో భాగంగా సుమారు 46 లక్షల రూపాయలతో చేపట్టిన ఇంటింటికి కుళాయి పథకాన్ని ప్రారంభించారు. సుమారు 13 లక్షల రూపాయలతో నిర్మించిన 2 సీసీ రోడ్లను, 8 లక్షల రూపాయలతో నిర్మించిన చెత్త నుండి సంపద కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, ఎంపీడీసీలు వైట్ల సతీష్, బీజేపీ సీనియర్ నాయకుడు కంటిపూడి సర్వారాయుడు, ఎంపీడీఓ ఎన్ కీర్తి, స్పందన, తహసీల్దార్ ఐపీశెట్టి, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సమస్య ఉంటే మీరు తప్పకుండా నాది ఎంతో గ్రామం కాదు సార్, 3 కోట్లు. ఒకటే ప్రధానంగా డ్రైన్ వ్యవస్థ, తర్వాత మాకు చెరువు చుట్టూరు దిగులు, అలాగే మేము ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఈ 3. ఎందుకంటే గత మూలారెడ్డి టైంలో అనుమతి పొందాం కానీ అది హాస్పిటల్ నోచుకోలేదు. కానీ ఇక్కడ ఇంకా మంచి మా గురువు గారు నన్ను తీసుకోవచ్చు. బీజేపీ తెలుగుదేశం కలిసి 3 ఎకరంగా రాష్ట్ర డెవలప్మెంట్ గ్రామ డెవలప్మెంట్ చేయడం, అలాగే మంచి పేరు తెచ్చుకోవడం, గ్రామం కూడా మొత్తం గ్రామ పంచాయతీగా మన సర్పంచ్ రాంబాబు గారి ఆధ్వర్యంలో రావడం కూడా చాలా సంతోషం. దీనికి సహకరించిన తెలుగుదేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంక్షన్ అమౌంట్ ని ఇలా మార్చి ప్రపోజ్ పెట్టాం. 900 రూపాయలు అలా శాంక్షన్ ఇచ్చేస్తాం. తర్వాత మన చేతులకు ఏముంటుందంటే మన లోల గ్రామంలో ఏదైతే మనం ఈ డ్రైన్ గురించి గత 7 సంవత్సరాలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ మెయిన్ డ్రైన్ కూడా 50,000 ప్రపోజల్ పెట్టాం. దాన్ని మిగిలిన సిటీలోకి అతి తొందరలోనే మనం తెచ్చుకుంటాం. ఏదేమైనా మన అందరికీ పోతే అక్కడ మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు కూడా మన మీద అభిమానం బాగానే చూపిస్తున్నారు. పక్కన అమరావతి కానీ, ఇంకో పక్కన పోలవరం కానీ, ఏదైనా కూడా మనకు అన్ని రకాలుగా కూడా మనం ఆదుకుంటున్నారు. కాబట్టి మరి మనం అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరి వారికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు గారు ముగ్గురు కలిసి మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోబోతున్నారు. అంతేగా మండపేట నియోజకవర్గానికి స్పెషల్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆదుకోబోతా ఉన్నారు. అదేవిధంగా మరి